గాజాతో ఆరంభమైన ఇజ్రాయెల్ ఇరాన్ వార్ చిలికి ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం, దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అంశాలు స్తంభించినాయి. ఫుడ్ చైన్ స్తంభించింది, ఆయిల్ స్తంభించింది. మానవాళి మీదకి ఒక ఆందోళనకరమైన పరిస్థితులు, దేశాలు వణుకుతున్నాయి, అధికారులు వణుకుతున్నారు, ప్రధానులు భయపడుతున్నారు. వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్? లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తుంది, మానవాళి మీదకి ఉగ్రత దినాలు వస్తాయి. దానికి ఆరంభం కావచ్చేమో. ఈ ఉగ్రతకు ముందే ఆ ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన వారు తీసివేయబడతారు, ఉగ్రతకు ముందే ఎత్తబడతారు. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో ఆ తెస్సలోనిక వారికి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, విగ్రహాలు విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగారు, సత్యవంతుడు జీవము గలమైన ప్రభు తిరిగారు. ఎందుకంటే ఉగ్రత నుంచి తప్పించబడతాం. ఇది మనకు ఒక నిరీక్షణ. రాబోయే ఉగ్రత మానవాళికి ఒక బ్యాడ్ న్యూస్, కానీ విశ్వాసులకు, క్రీస్తు రక్తంలో విశ్వసించిన వారికి ఒక బ్లెస్సెడ్ న్యూస్. త్వరలో మనం ర్యాప్చర్ అనుభవాన్ని పొందకపోతున్నాము.